హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో పొంగనాల ప్యాన్లో పాలు వేసి ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా సరే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే అయిపోతుందని. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేసేయండి. గోధుమ పిండితో అచ్చంగా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానివ్వండి, ఏదైనా తీసుకోండి. 2 కప్పుల దాకా నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూజ్ చేయొచ్చు. అలానే 1/2 కప్ దాకా సూజీ రవ్వను అయితే వేస్తున్నాను. ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అందరికీ తెలుసు కదండి. ఈ రెండింటిని కూడా వేసి సూజీ రవ్వ చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ 2 కప్పుల దాకా గోధుమ పిండిని అయితే వేసుకున్నాను కదండి. ఒక కప్పు నిండగా అయితే బెల్లం తురుమును అయితే వేసుకుంటున్నానండి. మీరు బెల్లంలో రాళ్ళు రప్పలు ఉన్నట్లయితే కరిగించి ఫిల్టర్ చేసుకోండి. నేను ఇక్కడ మంచి బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి, అందుకని చెప్పేసి డైరెక్ట్గా వేసుకున్నాను. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చండి మీరు. అలానే బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలనైతే కొద్దిగా వేసుకుంటూ చక్కగా బ్యాటరీని అయితే ముందుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కాచి చల్లార్చిన పాలు ఇష్టం లేని వాళ్ళు నార్మల్ వాటర్నైనా వేడి నీళ్ళనైతే వేసుకోండి. ఈ రెసిపీ కోసం వేడి నీళ్ళు అయితే చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. మీరు ఒకవేళ గోరువెచ్చని నీళ్ళైనా వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం అచ్చం దోశ బ్యాటరీ కన్నా థిక్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రాసెస్ కలపడంలోనే ఉంటుందండి. సూజీ రవ్వ వేసాము, గోధుమ పిండి వేసాం కాబట్టి మంచి థిక్నెస్ బ్యాటరీ రావాలంటే చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు స్పూన్తో లేదా ఇలా విస్కర్తో అయితే ఇలా చక్కగా కలుపుకోవాలండి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి. బ్యాటరీ వచ్చేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ లాగా అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్, అలానే ఒక చిటికెడంత ఉప్పు, అలానే బేకింగ్ పౌడర్ అందరి ఇండిల్లో ఉంటుంది కదండి. కేక్స్ లేక్ వాడే బేకింగ్ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి. ఇప్పుడు పైన కొద్దిగా నీళ్ళని అయితే వేసుకొని చక్కగా ఉప్పు, ఇలాచి పౌడర్, బేకింగ్ పౌడర్ అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఇందులోకి గుంతల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ గోధుమ పిండి బ్యాటరీని అయితే ఈ గుంతల్లో అయితే డ్రాప్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ గుంటగట్టతో కానీ మంచిగా నిదానంగా అయితే వేసుకోవాలి. ఇలా చక్కగా చేతికి ఆయిల్ చిట్లనట్లుగా నీట్గా అయితే ఇలా వేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ఈ గోధుమ పిండిని అయితే ఈ గుంతల్లో చక్కగా నింపేయాలండి. మీకు ఎక్కువ పెద్ద సైజుగా కావాలనుకుంటే గుంత నిండుగా వేసుకోవాలి. చిన్న బౌల్స్ లాగా కావాలనుకుంటే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఇక్కడ నేను గుంతల్ని మొత్తం కూడా నింపేశానండి. మొత్తం అంతా నాకు చక్కగా సరిపోయిందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ 7 అయితే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. స్వీట్ పొంగనాలండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మంట మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 1 నిమిషం పాటు మంచిగా వీటిని ఉడకనివ్వాలండి. తర్వాత ఇక్కడ నేను నువ్వులను అయితే వేసుకుంటున్నానండి. నల్లవి అలానే తెల్లవి 2 కూడా కలిపి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర నువ్వులు లేనట్లయితే స్కిప్ చేసుకొని కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. మళ్ళీ నేను రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోయండి. మళ్ళీ టర్న్ చేసి రెండో వైపు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకొని మళ్ళొకసారి అవతల కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే మూత పెట్టేసి ఇంకా చక్కగా అయితే వేగిపోయాయండి. మూత తీసి నేనైతే ఇంకా సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసేస్తున్నానండి. ఒక ప్లేట్లకు అయితే తీస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడైనా సరే, పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఇలా హెల్దీగా చాలా అంటే చాలా ఫ్లఫీగా చాలా బాగుంటాయండి. నేను చెప్తున్నా,
పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. నేను చూపించినట్లుగా కొలతలతో అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలా అంటే చాలా లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. అండ్ మనం గోధుమ పిండి అలానే బెల్లం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. బెల్లం తినని వారు పంచదారనైనా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీడియో అయితే ఇంతేనండి. మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను. ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ మరెన్నో ఉన్నాయి. ఒకసారి చూసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.